భర్తల బంధాన్ని ఉద్దేశించి దేవుడు వ్రాయించినటువంటి కొన్ని చక్కటి మాటలను ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి కొన్ని మాటలను కనుక మనం ధ్యానించగలిగినట్లయితే నిజంగా దేవుని నమ్మినటువంటి భార్య భర్తలు, దేవుని నమ్ముకున్న వారి జీవితాలు ఎలా ఉండాలి అని వాక్యం కలిగిస్తుందంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. పురుషులకు లోబడి ఉండాలి. స్త్రీ ఎలా ఉండాలంట? లోబడి ఉండాలి. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. బైబిల్లో అబ్రహాము అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. తన భార్య అయినటువంటి శారా తన భర్తను యజమానుని పిలిచేది. ఏమని పిలిచేది? అబ్రహాం గారిని నా యజమానుడు అని పిలిచేది. ఈ రోజుల్లో అక్కడక్కడ మనం కనుక చూడగలిగితే భర్తలను కొంతమంది పేరు పెట్టి పిలుస్తున్నారు. ఇది పెద్దగా తప్పుగా వచ్చేమో కానీ మరి కొంతమంది దారుణంగా ఎలా పిలుస్తున్నారంటే, ఒరే ఏంట్రా అని పిలుస్తున్నారు. ఎవరిని? భర్తను. ఈరోజు భార్య భర్తల బంధాలు ఎందుకు మరి దెబ్బతింటున్నాయి, విచ్ఛిన్నమైపోతున్నాయి అని మనం ఆలోచిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోబడి ఉండాలి. రెండోది గౌరవప్రదమైనటువంటి పిలుపు ఉండాలి. ఎలాంటి పిలుపు ఉండాలి? గౌరవించేటువంటి పిలుపు. భార్య భర్తను పిలిచే విషయంలోనే ఆ కుటుంబానికి ఒక ఉన్నతమైనటువంటి గౌరవం దక్కుతుంది. పేరు పెట్టి పిలవడం, ఏమంటో అంటము, ఏరా అంటము, ఇవి భార్యకు తగదు. ఏమంటున్నాడు? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. భర్తలకు లోబడి ఉండండి. కుటుంబం బాగుండాలంటే భర్త అడుగుజాడుల్లో నడవండి. కుటుంబం బాగుండాలంటే నువ్వెంతంటే నువ్వెంత ఎదురు మాట్లాడుకోకండి. అలా మాట్లాడుకుంటే ఆ కుటుంబం వృద్ధి చెందదు. మీ సొంత పురుషులకు, మీ ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్నలాగున పురుషుడు భార్యకి ఏమై ఉన్నాడట? శిరస్సు. పురుషుడు భార్యకి ఏమై ఉన్నాడట? శిరస్సు అయి ఉన్నాడట. పిల్లరా, ఈ మధ్య నేను నిన్నగా కొన్ని పోస్ట్ చూశాను. ఏమేమో మటన్ బాగలేదు అన్నాడట. ఏమన్నాడట? నువ్వు చేసిన మటన్ కూర బాగలేదు అన్నాడట. ఆంధ్ర ఆ ముఖం తీసుకుని గ్యాస్ మీద పెట్టేసిందట. ఆమెమో జైలు శిక్ష, ఆయనేమో హాస్పిటల్లో ట్రీట్మెంట్. అంతే. కూర బాగలేదన్నందుకు, మాంసం కూర బాగలేదన్నందుకు ఆ భర్త ముఖాన్ని తీసుకుపోయి శుభ్రంగా స్టవ్ మీద పెట్టేసిందట. ఎంత దారుణమైన పరిస్థితులు చూసారా? ఎంత దారుణమైన పరిస్థితి. ఎవరట? పురుషులు ఎవరట మీకు? మళ్ళా చదువుకుందాం. క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు. పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. నీ శిరస్సును నువ్వు గౌరవించాలి తప్ప నీ శిరస్సును నువ్వు అవమానించే విధంగా నువ్వు మాట్లాడకూడదు. కొంతమంది జీవితాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే భర్తను ఏమాత్రం కూడా గౌరవించరు. 10 మందిలో చూడండి, భర్త మాట చెల్లనివ్వరు. భర్త మాటను తృణీకరిస్తారు. ఒకవేళ మధ్యలో ఏదైనా మాట్లాడటానికి భర్త వస్తే ఎలా చూస్తారు? నీకేం తెలియదు కూర్చో. ఎవరికి తెలియదంట? ఎవరికి తెలియదంట? నీకేం తెలియదు కూర్చో, నేను మాట్లాడుతున్నాగా. భర్త మాట చెల్లనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆ కుటుంబం ఎక్కిరాదు. సత్యం పడిపోయింది. కుటుంబానికి యజమాని ఎవరు? నీకోసం చెప్తున్నాను. నీ పెళ్లి రోజు సందర్భంగా పేర్లు. దేవుడు ఒక చక్కటి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆ కుటుంబ వ్యవస్థలో ఏమంటున్నారంటే, భార్య భర్తకు లోబడి ఉండాలి. ఎందుకు లోబడాలి అంటే, ఏమైనా ఎందుకు లోబడాలి?
నేను నీకన్నా ఏమన్నా తక్కువ 15 లక్షలు తెచ్చే 15 లక్షలు తెచ్చే నేను. ఈ రోజుల్లో లోబడే వాళ్ళు లేరు. ఎవరున్నారు తెలుసా? లోపరుచుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? 20 లక్షలు తెచ్చా నేను, మంచం నుంచి కారు కింద పెట్టేది. కారు కింద పెట్టు. ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా ఇక్కడ నుంచి అక్కడికి తీసుకొని. పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆలోచిస్తే పిల్లరా, నువ్వు ఎంత ఎక్కువ కట్నం ఇస్తే అంత తొందరగా ఇక్కడ ఉన్న పురుషుని అక్కడికి తీసుకెళ్లే పరిస్థితి. ఈరోజు మనం కూడా దేనికి ఆశపడతామంటే, మా అబ్బాయి డిగ్రీలు చదివాడు, ఇంజనీరింగ్ చదివాడు, ఆర్టికల్ చదివాడు, బీటెక్లు చదివాడు, కనీసం 30 లక్షలు ఏం చేస్తా? 30 లక్షలు ఉండాలి. 40 అందుకే ఈ రోజులు అమ్మాయి దొరకట్లా. దొరక అమ్మాయి దొరికితే ఆ అమ్మాయి అని తెలిసి కొంచెం తొందరగా ఎక్కడికైనా తీసుకెళ్ళేటువంటి ప్రయత్నాలు. చూడండి పిల్లరా, భర్త నీకు శిరస్సు అయి ఉన్నాడని గమనించాలి. నీ శిరస్సును నీ మాట ద్వారా అవమానపరచకూడదు. నీ శిరస్సును నీ మాటల ద్వారా అగౌరవపరచకూడదు. భర్తను గౌరవించడం మనము నేర్చుకోవాలి. ఏ కుటుంబంలోనైతే భర్త మాట భార్య వింటుందో ఆ కుటుంబం పచ్చగా అభివృద్ధి చెందుతుంది. ఏ కుటుంబంలోనైతే భర్త మాట అసలు చెల్లకుండా చేస్తుందో ఆ కుటుంబం ఏ మాత్రము కూడా ఎక్కిరానే. ఇది బయటకు చెప్పినటువంటి సూక్తి ఏమంటున్నాడు? నీ శిరస్సును నువ్వు అవమానపరచకూడదు. నీకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘమును క్రీస్తు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ, ఏ విషయంలో? ప్రతి విషయంలో భార్యలు లోబడవలను. ఈ చెప్తుంది ఈ మాటలన్నీ ఏమంటే పురుషులు ఉన్నారంటే, బా దేవుడు ఎంత బాగా చెప్పాడు. అసలు దేవుడు మా గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఇట్టుండాలా, అట్టుండాలి అన్నట్టు, ఇట్టుండాలా, రాయిస్తే ఇట్లా రాయించాలా. ఇక్కడ చెప్పిన మాటలన్నీ ఎవరు గొప్ప చేస్తూ మాట్లాడిందన్నా? ఎవరు గొప్ప చేస్తూ మాట్లాడింది? పురుషుని ఆ స్థాయిలో వచ్చాడు దేవుడు. అన్ని చెప్పి కిందకు వచ్చేలేకి మాట్లాడుతున్నాడు. పురుషులారా పైన ఏమని చెప్పాడు? భార్యలు భర్తకు లోబడి ఉండాలి. ఏ విషయాల్లో? అన్ని విషయాల్లో భార్యలు భర్తకు లోబడి ఉండాలి. అన్ని చెప్పి కిందకు వచ్చేలేకి పురుషులారా మీకు చెప్తున్నా. అచ్చం భార్యలకు చెప్పి మీరేదో గొప్ప వాళ్ళని చెప్పట్లా. మీకు కూడా మీ ట్రీట్మెంట్. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. ఏం చేయాలంట? నా ఇష్టం వచ్చినట్టు నేను వస్తాను. మోడల్ మాకు తెలియదు ఏంటంట ఇట్లా చెప్పాలా దేవుడు? నువ్వు మగోడివి కాబట్టి నీకు ఎక్కువ తక్కువ చెప్పాలా. ఆమె నీకు ఎట్లా లోబడి ఉంటుందో, ఆమె నీకు లోబడాలని ఎట్లాగైతే చెప్పానో, ఆమె నిన్ను ఎలా గౌరవించాలని చెప్పానో, ఆమె నీ పక్షాన్ని ఎలా మాట్లాడాలని చెప్పానో, అలాగే నువ్వు కూడా నీ భార్యను ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలని నువ్వు అంటారేమో జాగ్రత్తగా. నేను ఇంకా మూసేస్తాను. ఇదంతా చదువుతూ ఉంటే మనకు తొమ్మిది దాటిపోయింది కనుక. ఎందుకు ప్రేమించాలి అంటే, ఒక అయ్యా ఇంకొక అయ్య చేతిలో చేయి పెట్టేటప్పుడు, అయ్యా అల్లారుముద్దుగా 20 సంవత్సరాలు పెంచుకున్నాము, తల్లి తండ్రి మేము తప్పితే ఇంతవరకు ఎక్కడికి వెళ్ళింది కాదు. ఈరోజు నీ ఎవరో తెలీదు, నీ ఊరేదో తెలీదు, నీ బంధువులు మాకు బంధువులు కాదు. అయినా కానీ పెళ్లి అనేటువంటి 2 అక్షరాల పేరుతో ఈ ముఖము ఆ ముఖము ఎప్పుడు చూసుకోకపోయినా, ఎరకపోయినా, వాళ్ళెక్కడో తెలియకపోయినా, ఏమీ తెలియనటువంటి ఒక కుటుంబంలోనికి పెళ్లి అనేటువంటి ఒక బంధంతో ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఆ బిడ్డ ఆ కుటుంబంలోనికి అప్పచెప్తున్నాము. కనుక ఆ పురుషుని యొక్క బాధ్యత ఏంటో తెలుసా? ఒక తల్లిలా, ఒక తండ్రిలా, ఒక అన్నలా, ఒక తమ్ముళ్ళ, ఒక భర్తలా ప్రేమించేటువంటి బాధ్యతను తీసుకోవాలి. ఇది మొదలుపడి పుట్టింటిని వదిలిపెట్టి అన్ని నాకు సర్వస్వం భర్తేనని నమ్మి అతని వేలు పట్టుకొని నీ చెంతకు వచ్చినటువంటి భార్యను నువ్వు ప్రేమించాలి. భార్య విషయంలో ప్రేమించకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరుగుతా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వస్తా, నీ ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తా ఉంటే ఆయన అంటున్నాడు, నీ భార్య విషయంలో మీరు కనుక తప్పు చేస్తే వారి పక్షాన నేను ఉంటాను, మీకు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ నేను ఇస్తాను. కనుక భార్యలు ఏం చేయాలంటే భర్తలకు లోబడి ఉండాలి. భర్తలు ఏం చేయాలి? భార్యలను ప్రేమించాలి.
వాళ్ళను నిష్ఠూర పెట్టకండి అన్నాడు. అంటే వారిని బాధ పెట్టకండి, వారిని బాధ పెట్టకండి. తాగొచ్చి తిరిగొచ్చి నానా మాటలని, భార్య వినకూడని మాటలని, ఆ తిప్పు తిప్పి ఈ తిప్పు తిప్పి ఎన్నో తిట్లు తిప్పుతూ ఎన్నో బాధలు గురి చేస్తూ, కొంతమంది అంట తాగొచ్చి సిగరెట్లు కాలుస్తూ, ఆ సిగరెట్ తీసుకుని ఎవరు కాలుస్తారట? ఇదేమి దాన్ని ఏమంటారు, ఇదేమి ఆనందము నాకు అర్థం కాదు. ఆ సిగరెట్తో ఆ భార్యను కాలుస్తూ చిత్రహింసలు పెడతాడు. ఒక్కసారి ఆలోచించు. నీ ఇంట్లో తల్లి ఉంది, నీ ఇంట్లో చెల్లి ఉంది, నీ ఇంట్లో అక్క ఉంది, నీ తోబుట్టువులు మరొక ఇంటికి పోయే కోడలే, ఒక ఇంటికి పోయే భార్యలే. ఇలా చేస్తే నా కుటుంబ పరిస్థితి ఏందని ఆలోచించాలి. అందుకే ఏమంటున్నాడంటే, భార్యలారా మీ భర్తలను మీరు అన్ని విషయాల్లో కూడా లోబడి ఉండండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. 33వ వచనం చదువు. 33వ వచనం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె. పురుషుడు ఏం చేయాలట? తనను వలె. నాకు బట్టలు కావాలనుకుంటావు, నీకు ఎలాగైతే బట్టలు కావాలనుకుంటావో నీ చెయ్యి పట్టుకుని నడిచి వచ్చినటువంటి నీ భార్యకి కూడా అలాగే బట్టలు తీసుకెళ్ళాలి. నీకు ఎలా చెప్పులు కావాలనుకుంటావు, నీకు ఎలా తిండి కావాలనుకుంటావు, నీ అవసరాలు నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు, తనను వలె తన భార్యను ప్రేమించాలి. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఏం కలిగి ఉండాలంట? ఆయన చూస్తేనే భయపడేది. ఇంట్లోకి వస్తే నన్ను చూస్తేనే ఆయనకు, నన్ను చూస్తేనే ఆయనకి. ఈ మాట్లాడుతుంది కుటుంబం ఏం నిలబడుతుంది? ప్రేమించాల్సిన బాధ్యత భర్తదైతే ఆ భర్తకు భార్య ఎలా ఉండాలంటే భక్తురాలై ఉండాలి, గౌరవించే విధంగా ఉండాలి, భయం కలిగి ఉండాలి. కొంతమంది జీవితాల్లో ఉంటుంది తెగించిన వాళ్ళకు డాష్ అన్నారు, ఏం చేయలేదు. కనుక మనం ఏం చేయాలంటే పిల్లరా, జాగ్రత్తగా భార్యాభర్తల బంధం నిలబడాలంటే ఈ వాక్యంలో చెప్పబడినటువంటి విధులు, ధర్మాలు, వాటిని ఉన్నవి ఇంకా చాలా ఉన్నాయి. సమయం అయిపోయిందని 9 గంటల వరకు అని చెప్పాను కాబట్టి ఇంకా పొడిగించట్లేదు. ఒక భార్య ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలో చక్కగా బైబిల్ గ్రంథంలో రాయించింది. ఈ 2 మాటలు ఎందుకు చెప్పారంటే, ఒకటి చెప్పి ఆపేస్తే పురుషుడేమో పైకి లేస్తాడు, స్త్రీలేమో పాస్టర్ గారు ఒకటే చెప్పాడు, వాళ్ళ పక్షాన్ని చెప్పాడు కానీ నాకు చెప్పాల్సింది ఏం చెప్పలేదు అనుకుంటారు. అందుకని ఇద్దరికి సంబంధించిన ఒక మాట చూపించి, భార్యలు భర్తకు లోబడి ఉండాలి, భర్తలు భార్యలను ప్రేమించాలి. ఇది ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థలో కొనసాగితో ఆ కుటుంబాన్ని దేవుడు 30దంతులుగా 60దంతులుగా 100 దీవించుగా ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. అందరూ కూడా మరి 7 కొన్నట్ల కొరకు, అలాగే దుర్గ కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకున్న తర్వాత మీరిద్దరు లేచి రండమ్మా.